అందరికీ మరణాతండి. దేవుని నామమున ప్రభువులో నుండి వచ్చే సమాధానం, శాంతి మనకు తండ్రి దయచేయును గాక. ఆమేన్. ఈవేళ వాక్యం మార్కు సువార్త 12వ అధ్యాయం 24 నుండి చూడండి. ఎందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసి కొనరు, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గుర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు నమస్కారములు. పిలాతు నిన్ను చూసి ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు. ఆఖరిగా మీ రాజు అన్నాడు. మనుష్యుడని చెప్పిన ఆయన ఆయనే, రాజుని చెప్పిన ఆయన ఆయనే. ప్రకటన గ్రంథంలో మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని యోహాను చెప్తున్నాడు. పోలిక మనుష్య కుమారునిదే, కానీ ప్రభావం చూస్తే చచ్చినవని వలె పడ్డాడని మనకి యోహాను యొక్క అనుభవం కనబడుతూ ఉంది. కాబట్టి మహిమానుభవము చూడగలిగిన శక్తి యోహానుకు ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఉంది కదా, చూచేటప్పుడు ఉంది కదా. ఆ మహిమను చూపించే శక్తి ఏమో ప్రభువుకు ఉంది, చూచే శక్తి యోహానుకు ఉంది. అలాగే ఇక్కడ పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి పునరుద్ధానం అంటే నమ్మకం లేదు. ఒకవేళ పునరుద్ధానం ఇస్తే వారి అనుమానం, పెళ్ళి ఎవరితో కాపురం చేస్తుంది ఈవిడ అని ప్రభువుని అడిగారు. ఎవరికి భార్య, ఎవరితో కలిసి ఉంటుంది అని అడిగారు. వాళ్ళ ఉద్దేశం ఈ శరీర సంబంధమైనదే కానీ మహిమను గురించిన సంగతి కాదు. అందుచేత ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు, మహిమను గురించిన అనుభవం మీకు లేదు అని జవాబు చెప్పారు. నిజమే ప్రభువా, సజీవుల గుంపు మృతుల గుంపును గురించి నువ్వు ఇక్కడ మాట్లాడేవు గనుక నీకు నమస్కారములు. ఎవరు సజీవులు, ఎవరు మృతులు? మరి శరీరం ఉండి కాదు, శరీరం లేకపోయినా, శరీరం ఉన్నా కూడా సజీవుల గుంపు మృతుల గుంపును గురించి నీవు సెలవిచ్చావు గనుక నీకు స్తోత్రములు. నీ కూడా ఉన్నవారు బతికున్నామనుకుంటున్నారు కానీ బతికిన వారు కాదు. బ్రతికిన వారు అయితే ప్రభువా నీ పునరుద్ధానం గురించి అర్థమై ఉండును, కానీ వారు బ్రతికిన వారు కాదు. ఎందుకంటే పదభాగంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు వాడు సజీవుల గుంపు అని ఇక్కడ నువ్వు తేల్చి చెప్పావు. స్తోత్రములు. కనుక నీ వాక్యమును అర్థం చేసుకునే శక్తి మా మామూలు జ్ఞానానికి లేదు, మా తెలివికి లేదు, మా చదువుకు లేదు. నీ వాక్యమును అర్థం చేసుకునే శక్తి పరిశుద్ధాత్మ తండ్రికి మాత్రమే ఉన్నది. నీ వాక్యమును విని అర్థం చేసుకునే భాగ్యము మాకున్నో దయచేసి ఘనతయు, కీర్తియు, ప్రభావమును అందుకునుమని ఈరోజు మాతో మాట్లాడుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఈరోజు వాక్య భాగం పునరుద్ధానము లేదని చెప్పి సద్దూకయ్యులు, వీళ్ళొక తెగవారు. ప్రభువు కూడా
ఉన్న వారిలో వీరు ఉన్నారు, ప్రభు కూడా ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశం ఏదంటే పునరుద్ధానమును గురించి నమ్మరు. ఒకవేళ పునరుద్ధానం అయితే చనిపోయిన వాళ్ళు అందరూ లేస్తారు, ఎవరి కాపురాలు వాళ్ళే చేసుకుంటారు, శరీరం మరలా ఉంటుంది, ఈ శరీరంతో ఉంటారని వారి ఉద్దేశం. వాళ్ళకి అలాగే అర్థమైంది. కానీ ప్రభువు చెప్పిన మాట వారు నమ్మడానికి ఇష్టంగా లేరు గనక, నమ్మకం లేని వారు వింటే అపార్థాలు వస్తాయి. అదే వీరికి కూడా వచ్చింది. యేసు ప్రభువు కూడా ఉన్న వారిలో, ఆయన బోధన అపార్థం చేసుకున్న వారిలో ఈ సద్దూకయ్యులు ఉన్నారు. అదే ఆయనకు సిలువ. బోధను అర్థం చేసుకోకపోతే విపరీతమైన అర్థాలు వచ్చే మాటలు చెప్తారు. పరలోక దర్శనాలు అనే పుస్తకం, సుందర్ సింగ్ గారి పుస్తకం ఉంది. అందులో మరి ఆత్మల గురించి, పరదేశంలో ఉన్న ఆత్మల గురించి వ్రాయబడి ఉంది. ఆయన చెప్పినప్పుడు మరి ఒక మాట ఉపయోగించారు. పరలోకంలో మనం చూసింది భూలోకంలో చెప్పాలంటే భూలోక వాస్తవ్యులకి అర్థం కాకపోగా విపరీతమైన అర్థాలు తీసుకుంటారు. అందుచేత పరలోకం సంగతి పరలోక భాషలోనే చెప్తే అర్థమవుతుంది, భూలోక భాషలో విపరీతమైన అర్థాలు వస్తాయని అన్నారు. అది చూచిన వారు, గ్రహించిన వారు చెప్పిన మాట. అలాగే సద్దూకయ్యులు యేసు ప్రభువును గురించి మాట్లాడినప్పుడు విపరీతమైన అర్థం తీసుకున్నారు. 7 పురుషుల యొక్క సంగతియును ఆ స్త్రీ యొక్క సంగతి కూడా వారి దృష్టికి అలాగే కనపడింది. అందుచేత ప్రభువును చిక్కులో పెట్టడానికి, బోధను చిక్కులో పెట్టడానికి, ఆ చిక్కును బట్టి ఆయన్ని విమర్శించడానికి, వారు సిలువ వేయడానికి తగిన కారణం, బోధలో తప్పుంది అని చెప్పడానికి ఈ ఉపమానమును తీసుకున్నారు. ఎంత బాధ! దేవుడే పరలోకము నుండి మానవ శరీరంతో వచ్చి బోధిస్తుంటే మనుషులు తప్పులు కాదు, బోధలో తప్పులు పట్టుకుంటున్నారు. మనుషులు తెలివి ఎలాంటిది? లోకము సాతాను యొక్క తెలివితో నిండుకుపోయి ఉన్నారు కనుక సైతాను యొక్క తెలివి లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది, పాప సంబంధమైనది. అందుచేత ఎప్పుడూ సైతానికి పాపం తలంపులే తప్ప మంచి తలంపులు ఇంకొండవేమో. అందుచేత అది మారడం, మారేవారిని మారనివ్వడం, అది సైతాన్ లక్షణం. ఇప్పుడు ఈ సద్దూకయ్యులు కూడా ప్రభువులో తప్పును చూపించి హేళన చెయ్యాలని, నేరారోపణ చెయ్యాలని ఉద్దేశంతో ఈ కథను చెప్పారు. మోషే ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఇలాగుంది, ఒక ఆవిడ ఇలా చనిపోయింది, పునరుద్ధానం అంటున్నావు, 7 లేస్తారు, ఈమె కూడా లేస్తుంది, లేచినప్పుడు ఈమె వీరిలో ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరికి భార్యగా ఉంటుంది? 7 భార్య ఆవిడే కదా అని ప్రభువును ప్రశ్నించారు. మానవ శరీరమును గురించి, ధర్మశాస్త్రం యొక్క న్యాయమును గురించి మాట్లాడుతూ యేసు ప్రభువులో తప్పులు పట్టడం చూస్తున్నాం. మరి తెలివి అలాంటిది, పాపయుక్తమైన తెలివి, సైతాను యొక్క తెలివి. ప్రకటన గ్రంథంలో సైతానుకు 7 తలకాయలు ఉన్నాయని, అదొక మృగమని, అందులో ఒక తలకాయకి చావు దెబ్బ తగిలిందని వ్రాయబడి ఉన్నది. చచ్చింది, ఒక తలకాయ చచ్చింది. ఇంకా మిగిలిన తలకాయలతో దేవుణ్ణి ఎలాగా, యేసుప్రభువుని ఎలాగా, సంఘాన్ని ఎలాగా తప్పులు పడదామా అనే ఉద్దేశం సైతానుకు ఉన్నదే. ఒక తలకాయ ఉంటేనే ఇన్ని తలంపులు వస్తున్నాయి, 7 తలకాయలు ఉన్నవాడికి ఇంకెన్ని తలంపులు వస్తాయో. అందులో ఒకటి చావు దెబ్బ తగిలిందన్న మాట ఉంది కదా. ఆ చావు దెబ్బ ఏంటంటే, సైతాను శోధన కాలంలో ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రభువు సైతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. అంతవరకు సైతాను
యేసు ప్రభు నన్ను గుర్తుపట్టలేదులే, నేను మంచివాడిని అనుకుంటున్నాడులే అనే ఆ ముసుగులో ఉన్నాడు. సైతానుని జయించడానికి అంచెల వారీగా అక్కడ ఇక్కడ అయితే పడిపోతాడని అనుకున్నదే ఆదాం పడినట్టు. కానీ ప్రభు ఎక్కడికి వెళ్ళినా నాదే జయం. ఇంట్లో ఉన్నా, వనంలో ఉన్నా, కొండ మీద ఉన్నా, దేవాలయంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను జయించగలను అని రుజువు చేయడానికి సైతాను కూడా వెళ్ళాడు. వెళ్ళి దానిని జయించొచ్చాడు. ఆఖరి మాట, సైతానా నా వెనకకు పొమ్ము అని ప్రభు అన్నారు. ఎప్పుడైతే సైతానా నా వెనకకు పొమ్మని ప్రభు చెప్పాడో ఇంకెప్పుడూ కూడా యేసు ప్రభు ఎదురుగుండా వచ్చి శోధించలేదు. అది చావు దెబ్బ. వెనకాలుండే శోధించడం కానీ ఎదరక రాలేడు గనుక ఇప్పుడు సైతానుకు ఎదురుగా రావడానికి వీలు లేనంత దెబ్బ తగిలింది. అదే చావు దెబ్బ. అయినప్పటికీ సిగ్గులేనివాడు గనక ప్రభు దగ్గరకు రావడం, మరి ఎదిరించడం, శోధించడం, మనుషుల్లో ఉండి ఆయా మానవులలో నుండి మాట్లాడడం అనేది సైతాను చేస్తున్న పని. పేతురు దగ్గరకు వెళ్ళి పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా, సిలువ అనేది నీకొద్దు, నువ్వు మహానుభావుడువు, అద్భుతకారుడువు, అసలు ఇలా మరణం గురించి నువ్వు చెప్పుకో, మేము వినలేం, నువ్వు లేకుండా మేము ఉండలేం అని పేతురు 2 చేతులు పట్టుకుని ప్రభువును బతిమాలుకుంటున్నాడు. ప్రభు పేతురును చూసి పేతురులో ఉండి సిలువను వద్దని చెప్పే మాట సైతాంది. అందుచేత పేతురు అని అంటాం మానేసి సైతానా అన్నాడు. సైతాను ఎదురుగా రాలేక యేసు ప్రభువును శోధించడానికి పేతురులో ఉండి శోధించినట్టు మనం తెలుసుకుంటున్నాం. అలాగే శోధకుడైన సైతాను ఇదిగో బోధలో ఉన్న తప్పులు పట్టడానికి సద్దూకయ్యులను పట్టుకున్నాడు. వారు విపరీతమైన అర్థం ఇచ్చే ఈ కథనం యేసు ప్రభు దగ్గరకు తెచ్చారు. ఇలా జరిగింది. పునరుద్ధానంలో ఎలా ఉంటుంది ఆవిడ పరిస్థితి? వాళ్ళ ఉద్దేశం శరీరంతోనూ, శరీర కోరికలతోనూ, శరీర ఆశలతో లోకంలో బ్రతుకుతామని అనుకున్నారు. అప్పుడు ప్రభు చెప్పారు, మీ పొరపాటు ఎందుకంటే శరీరం ఉండదు, శరీర కోరికలు కూడా వారికి ఉండవు, వారు దేవదూతల వలె ఉంటారని ప్రభు చెప్పాడు. ఇక్కడ ఉంది, వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందరు. కనుక శరీరం పోయిన తర్వాత ప్రభు దగ్గర ఉన్న పరదేశకు వెళ్ళిన పరలోకములో ఉన్న పరిశుద్ధుల యొక్క పరిస్థితి ఏంటి అని అడిగితే దేవదూతల వలె ఉంటారు. కనుక దేవదూతలకు ఒక వరం ఉంది. ఆ వరం ఏదంటే పాపము చూడలేరు, పాపమును చెయ్యలేరు. ఎప్పుడైతే మరి సైతాను సాతానుగా మారి దేవదూత పడిపోతుందో 3వ భాగం దేవదూతలను ఈడ్చుకొచ్చేసాడు. దాని మాట వింటే అలా పడిపోతారు. అలా పడిపోయిన వారు దేవతల వలె మారిపోయారు. దేవదూతల లోకంలో నుండి పడిపోయి మరి ప్రభువుకు విరోధంగా వారు పనిచేశారు. అందుచేత మిగిలిన వారు కూడా వినకపోతారా, చెప్పకపోతాడా? అందుచేత ప్రభువుని ఆశ్రయించి, ప్రభువా, పాపం మాకొద్దు, మేము పాపం చేయకుండా ఉండే వరం, మాకు చూడకుండా ఉండే వరం దయచేయమని ప్రభువుని ఆశ్రయించినందువలన వారికి పాపం చూచే శక్తి లేదు, పాపం కనపడదు వాళ్ళకి. అందుకే పరిశుద్ధుల దేవదూతల స్థుతిలో సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వారు స్తుతిస్తూ ఉన్నారు. మనం చెప్పాలంటే ఈ లోకం గురించి ఏం చెప్తాం? పాపలోకము పాపంతో నిండుకుపోయింది. భూమి మీద నుండి ఆకాశం ఎంత ఎత్తుందో పాపం కూడా అంత ఎత్తుగా నిండిపోయింది అని చెప్తాం. పాపులం గనక పాపం చూడగలం గనక చెప్తున్నాం. దేవదూతలైతే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదే అని వారు చెప్తున్నారు. గనక వారి మాట వారికి
వారి పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నదే. మన మాట మనలో ఉన్న పాపస్థితిని కూడా చూపిస్తూ ఉన్నదే. గనక ఇక్కడ దేవదూతల వలె ఉంటారనే మాట ప్రభువు చెప్పినప్పుడు వారికి అర్థమైనా అర్థం కాకపోయినా ప్రభువును మాత్రం చిక్కులో పెట్టకుండా విడదీశారు. బోధలో చిక్కులు పెట్టేవారు, అపహాస్యం చేసేవారు, విపరీతమైన అర్థాలు చేసుకునేవారు ఉన్నారు. వారందరికీ ప్రభు ఒక కట్టుబాటు చేశారు. ఆ కట్టుబాటు ఏదంటే దేవదూతల వలె ఉంటారనే మాట వారు నోరిప్పడానికి వీలు లేకుండా చేసిన మాట. అందుచేత వారు ఈ దేవదూతల వలె స్తుతులు చెల్లిస్తారనే మాటకు సరిపోయింది. భూమి మీద చిన్నపిల్లలైన వారు చనిపోతే వారు కూడా దేవదూతల వలె మారుతారు. పెద్దలైన వారు కూడా దేవదూతల వలె ఉంటారు. అందుచేత వారి కంటికి పాపము కనబడదు. పాప శరీరం ఇక రాదు. ఒకసారి విడిచిపెట్టిన తర్వాత మరలా తిరిగి ఈ పాప శరీరం మన మీద ఉండదు. పరిశుద్ధ శరీరము, మహిమ శరీరము కలిగి ఉంటాము గనుక దేవునితోనూ పరలోకములోనూ పరిశుద్ధులతోనూ ఉండగలుగుతాం. ఆ శరీరం లేకపోతే వెంటనే హెడెస్కు వెళ్ళిపోతాం, ఉండలేము. ఎందుకంటే పరిశుద్ధుల మధ్య పాపులైన వారు సిగ్గుపడి వారు ఉండడానికి అనుకూలంగా ఉన్న చీకటి లోకమైన పాతాళ లోకమునకు వెళ్ళిపోతారు. అదే వారికి బాగుంటుంది. ఇక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆయన సజీవుల దేవుడు, మృతుల దేవుడు కాదు అని 2 వరసలు చెప్తున్నారు. చూడండి, సిలువలో కూడా 2 వరసలు కనబడతా ఉన్నాయి. ఒక వరసలో ప్రభువును రాజుగా చూచిన వారు ఉన్నారు, ప్రభువును దేవుడిగా చూచిన వారు ఉన్నారు, ప్రభువును ఆ సిలువలో కూడా ఆ వికార రూపంలో కూడా ఆయన పరిశుద్ధుడు, దేవుడు, దేవుని కుమారుడు, పరలోక రాజ్యం ఇయ్యింది అయిన రోజే అని చెప్పిన వారు అక్కడ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వారు అంటున్నారు, నిన్ను నీవు రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షించగలవు, నువ్వు గనక దేవుని కుమారుడు అయితే మేము నమ్ముతాం, దిగురా అన్నారు. చూడండి, ఈ 2 గుంపుల వారు 2 రకాల మాటలు మాట్లాడారు. ఒకరు ఈయన దేవుడే అని గ్రహించిన వారు, చూచిన వారు, ఆ పరిస్థితిలో నుండి ఆయన దైవత్వాన్ని చూచిన వారు ఉన్నారు. ఇక్కడ చూడని వారు కూడా ఉన్నారు. వారు అప్పుడు కూడా దిగిరా 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 అన్నారు. ఆయనే గనక సిలువ మీద నుండి దిగి వస్తే ఈ లోకమునకు రక్షణ ఇంకెవరు తెచ్చిపెడతారు? రక్షణ కోసమే, విమోచన కోసమే, పాప పరిహారము కోసమే బలయ్యాడు గనుక ఆయన పూర్తిగా బలయ్యాడు, పూర్తిగా చనిపోయాడు. ఆయన దైవత్వంతో కాదు, మానవుడు గనక దేవుడిని ఎవరు చంపగలరు? ఆయన మానవుడుగా వచ్చాడు గనుక మానవత్వంలోనే మనుష్యుడిగా చనిపోయాడు. లేచేటప్పుడు దేవుడుగా లేచాడు. ఒక చిక్కుడు గింజను భూమిలో పెడితే మనం మరి నీళ్లు పోసి మరి పదునుకు వచ్చేటప్పటికి చిక్కుడు గింజ చచ్చిపోయి చిక్కుడు పాదు బయటకు వస్తుంది. నవనవలాడతా లేత ఆకులతో, లేత కాడతో ఎలాగ బయటకు వస్తుందో అలాగే ప్రభు యొక్క శరీరము భూమిలోనికి వెళ్ళిపోయింది, చనిపోయింది. చిక్కుడు గింజ చనిపోయినట్టే. నిజంగా చిక్కుడు గింజ చనిపోయిందా? లేదు, అది లేచింది, రూపం మారింది, గింజ రూపంలో భూమిలోనికి వెళ్ళింది, దానిలో ఉన్న జీవం బయటకు వచ్చింది. అలాగే ప్రభు యొక్క శరీరము సిలువ వేయబడింది, ప్రభు యొక్క రక్తము సిలువలో నుండి కారింది. ఆ రక్తము చేత లోకమును విమోచించడానికి ప్రభువు వాడుకున్నారు. మరి ఇక్కడ ఈయన లేచేటప్పుడు ఈ చిక్కుడు గింజ భూమిలో నుండి లేత ఆకులతో, లేత కాండంతో ఎలా బయటకు వస్తుందో అలాగే ప్రభు పునరుద్ధాన బలముతో సూర్యుని వలె, నీతి సూర్యుని వలె సమాధిలో నుండి బయటకు రావడం మనం చూస్తున్నాం. సజీవుల దేవుడు, మృతుల దేవుడు కాదు అనే మాట ఇక్కడ ఉచ్చరించబడింది.
ప్రభు చెప్పిన మాటల్లో ఉన్నది. ఈ 2 వరుసలు ఏంటి? ఒకటి సజీవులు, 2 మృతులు. సజీవులు ఎవరు? బ్రతికున్నవారు. మృతులు ఎవరు? చనిపోయిన వారు. మనము శరీరమును విడిచిపెట్టడం శరీర మరణమే కానీ ఆత్మీయమైన మరణము కాదు. విశ్వాసులకు శరీర మరణం ఉన్నదే, కానీ ఆత్మీయ మరణము లేదు. అందుచేత ఈ చిక్కుడు గింజ రూపం మార్చుకుని ఎలా బయటకు వస్తుందో అలాగే మనం శరీరంతో చనిపోయి పునరుద్ధానముతో లేచి ప్రభువు యొక్క రూపమును ధరించుకుంటాం గనక చావు సజీవులకు లేదు. సజీవుల దేవుడు అనగా చనిపోయిన వారి లెక్కలో లేరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతానమైన దేవుని నమ్ముకున్న బిడలో ఇప్పుడు క్రైస్తవులు క్రీస్తులో నుండి ఆయన రూపమును చూడగలిగిన వారు, రూపము ధరించుకున్నవారు ఉన్నారు. వారు మరణము లెక్కలేదు. ఒకవేళ శరీరం పోతే అది శరీర మరణమే కానీ ఆత్మీయ మరణం కాదు గనక వారికి సజీవుల గుంపు అని ఉన్నదే. ఇక్కడ మృతుల గుంపు కూడా ఇంకోటి ఉంది. ప్రభు ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నా వెంబడి రమ్మని పిలిచాడు. ఆయన అన్నాడు, ప్రభువా, నా తండ్రి ఆఖరి రోజుల్లో ఉన్నాడు, ఆయన మరణానంతరం సమాధి కార్యక్రమం చూసుకున్నాక నీ దగ్గరికి వస్తానులే అన్నాడు. అనేటప్పటికి ప్రభువు మృతులు తమ మృతులను చూసుకొని పాతిపెట్టుకొని నువ్వు నా వెనకాలరా అన్నాడు. మృతులను పాతిపెట్టుకోవడం ఏంటి? అక్కడ కూడా ప్రభువు మాట మరి మనం చూస్తున్నాం గనక అందులో ప్రభు యొక్క అంతరార్థమును చూడగలిగిన శక్తి మనకి ఈ 2 విషయాల్లోనూ కనపడుతుంది. సజీవుల దేవుడు మృతుల దేవుడు కాదు. ఇక్కడ మరి సజీవులకు దేవుడు మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము అని ప్రభువు చెప్పిన మాట కనబడుతూ ఉన్నది. ఎవరు మృతులు? ఎవరు మృతులను పాతిపెడతారు అన్నప్పుడు మృతుల వరుసలో అనగా 2వ మరణమైన మరి స్థితి, ఆత్మీయ స్థితి ఉంది. అది మార్పు లేని వారు అనుభవిస్తారు. అది 2వ మరణం. విశ్వాసులకు శరీర మరణం ఉన్నది కానీ ఆత్మీయ మరణము లేదు. శరీర మరణము, ఆత్మీయ మరణము ఎవరు పొందుతారో వారు మృతుల వరుసలోని వారు సజీవులు కాదు. వారు పునరుద్ధానములో లేవరో అని అర్థం. ఎవరు పునరుద్ధానములో లేస్తారో? చనిపోయిన వారందరూ కాదు. ఎవరు మరి సజీవుల వరుసలో ఉన్నారో వారు లేస్తారు. క్షణకాలములో ప్రభు వచ్చినప్పుడు మృతులైన వారిలో సిద్ధపడిన వారు మాత్రమే పునరుద్ధానముతో లేచి ప్రభువుతో పాటు మన ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తారని, సజీవులమైన మనమును మృతులలో నుండి లేచిన వారు కలిసి ప్రభువుని ఎదుర్కొంటారని మరి పౌలు గారు చెబుతున్న మాట మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, సిలువలో మనము 2 వరుసలను చూడగలుగుతున్నాం. ఈ శరీర మరణము పొందిన వారిలో అనేక మంది ప్రభువు దగ్గర ఉన్నారు. వారు ప్రభువు దగ్గరుండి మొర్ర పెడుతూ ఉన్నది ప్రకటనలో ఉంది. ఆ ప్రకటనలో ఉన్న మాట, నాథా సత్యస్వరూపి, ఎందాక మమ్మల్ని చూడవో అని అడుగుతారు. అడిగితే ఇంకా కొంతకాలం ఆగండి, సంఖ్య పూర్తయ్యే వరకు ఆగండి అని ప్రభువు జవాబు చెప్తున్నారు. అది పరలోకం యొక్క వార్త గనక పరలోకములో బలిపీఠం కింద ఉన్న పిల్లలైన వారు అడుగుతున్నారు, నాథా సత్యస్వరూపి, ఎందాక మేము ఇక్కడ కనిపెట్టాలని. అవును, ప్రభువు దగ్గరికి వెళ్ళిన వారు ప్రభువు కొరకు కనిపెడుతున్నారు. ఎప్పుడు ప్రభువు రాకడలోనికి వెళ్తారా? ఎప్పుడు సంఘాన్ని తీసుకొని వస్తారా? ఆ సంఘాన్ని మనం ప్రభువుని ఎదుర్కోవడానికి ఎప్పుడు అని చెప్పేసి వారు కనిపెడుతూ ఉన్నారు. పరలోకములో ఉన్నవారు కనిపెడుతూ ఉండగా భూమి మీద ఉన్నవారు, ప్రభువా శ్రమల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, విశ్వాసం అరిగిపోతుంది, మేము విశ్వాసం పాడు కాకముందే మమ్మల్ని తీసుకెళ్ళిపో ప్రభు అని ఇక్కడున్న సంఘం కూడా మొరపెడుతుంది. పైనున్న వారు తీసుకురా ప్రభువా అంటున్నారు, క్రిందున్న వారు తీసుకెళ్ళి ప్రభువా అంటున్నారు. అదే రాకడ.
పైనున్న వారును క్రిందన్న వారును పునరుద్ధానములో కలుసుకుంటారు. ఆ పునరుద్ధానమే మొదటి పునరుద్ధానం. రెండవ పునరుద్ధానము తీర్పు యొక్క పునరుద్ధానం. అందుచేత రెండవ పునరుద్ధానములో అందరూ లేస్తారు. మొదటి పునరుద్ధానములో ప్రభువును ఎదుర్కొనేవారు మాత్రమే లేస్తారు. సజీవులతో కలిసి వారు వీరును ప్రభువును ఎదుర్కొంటారు. కనుక దేవుని పిల్లలైన మనము ఆయన వైపు చూడడానికి పునరుద్ధాన బలముతో ఉండవలసిన వారు దేవదూతల వలె ఉంటారు. ఈవేళ ప్రభువు చెప్పిన మాట, మనుషులమైన మనము, ఈ లోకమును విడిచిపెట్టిన మనము ప్రభువుతో పాటు సిద్ధపడి రాకడకు వెళ్ళవలసిన వారము దేవదూతల వలె ఉంటామని ప్రభువు చెప్పిన మాట మొదటి పునరుద్ధానం యొక్క వరుస. రెండవ పునరుద్ధానములో తీర్పు కొరకు లేస్తారు. ఎన్ని గడువులు ఇచ్చినా, ఎన్ని తరుణములు ఇచ్చినా వారు వినియోగించుకోరు. మరి సౌఖ్యకాలము, కష్టకాలము, మరణకాలము మనిషికి దేవుడిచ్చే గడువులు. ముందు దేవుడిచ్చే గడువులో సౌఖ్యకాలం ఉంది. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకే రాడు. సౌఖ్యకాలం చిటికలో గడిచిపోద్ది. అసలు ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎప్పుడు వచ్చిందో కూడా తెలవనంత స్పీడ్గా సౌఖ్యకాలం గడుస్తుంది. ఆ సౌఖ్యకాలంలో మనము దేవుని వైపు తిరగకపోతే మన గడువు దాటిపోయింది, మన టైం అయింది. అప్పుడు కష్టకాలం ప్రారంభం అవుతుంది. కష్టకాలంలో కూడా దేవా మమ్మల్ని కరుణించమనే మార్పు మనిషికి రావాలి. సౌఖ్యకాలం గడిచింది, కష్టకాలం వచ్చింది. కష్టకాలంలో కూడా కొంతమంది మారరు. ఎంత కష్టమైనా పడతాం కానీ మార్పులోనికి మాత్రం మేము రాము అనుకునేవారు ఉన్న కాలం అది. సౌఖ్యకాలం ఒక గడువు, కష్టకాలం ఒక గడువు, మరణకాలం ఒక గడువు. మరణ సమయంలో ప్రభు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు, ప్రతి ఒక్కరికి కనబడతారు. ప్రభువు కనబడకుండా ఉండరు. మనలో, మన గృహములో ఎవరైతే మృతులైన వారు ప్రభువు దగ్గర ఉన్నారో వారిని కూడా తీసుకుని వస్తారు. దేవదాసయ్య గారు పరదేశకు వెళ్ళి వచ్చేవారు. అలాగే మరి పాతాళ లోకానికి కూడా వెళ్ళి వచ్చేవారు. ఒక చిన్న ఉదాహరణ, మేము బైబిల్ క్లాసులో ఉన్నాము. దేవదాసయ్య గారు మరి వెళ్ళేవారు, వచ్చేవారు. ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి ఆయనను తీసుకుని వెళ్ళి పాతాళ లోకానికి కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు ఒక అస్తమానం చెప్పేవారు కాదు, ఎందుకంటే నమ్మని వారు అనేక మంది ఉంటారు. ఈ పునరుద్ధానం గురించి ఎలాగూ నమ్మలేరో అయ్యగారిని గురించి కూడా కొన్ని విషయాలు మర్మాలు చెప్పినప్పుడు నమ్మలేని వారు అనేక మంది ఉండేవారు. ఎందుచేతో అయ్యగారు కొన్ని అనుకోకుండా కొన్ని బయటకు వచ్చి మరి కొన్ని చెప్పేవారు కాదు, తనలోనే దాచుకునేవారు. ఒకరోజు మాకు చెప్పారు, ఏమనంటే దర్శనమ్మ గారు ఉండేవారంట రాజమండ్రిలో. మగపిల్లలకి ఆ అమ్మ వార్డెన్గా ఉండేవారంట. ఆ అమ్మ కోపం ఎక్కువ అంటండి. పిల్లలు అల్లరి చేసేవారంట. మగపిల్లలు అల్లరి చేస్తారు కదా, అలాంటి అల్లరి చేసేవారంట. చేసినప్పుడు ఇప్పుడు కోపం వచ్చి వాళ్ళకి ఉదయాన్నే చోడిజావ ఇచ్చేవారంటండి. ఆ చోడిజావ తాగేవారంట. పిల్లలకి అదే ఆహారం. మరి పొద్దున్నేని ఈ అల్లరి చేసిన పిల్లలకి చోడిజావలో ఇసుక కలిపేసేదంట ఆవిడ. ఇసుక కలిపితే ఇంకేం తాగుతారు పిల్లలు అనేవారంట. ఈవిడ చచ్చిపోతేనే పాతాళలోకమే వెళ్తుంది, ఈవిడ కనుక దేవుడి దగ్గరికి వెళ్దాం అనేవారంట. ఆవిడ పనులను చూసి, కోపం చూసి ఇసుకలో ఎర్రటి ఎండ వచ్చినప్పుడు ఇసుకలో నిలబెట్టేదంట. కాళ్ళు మాడిపోతాయి, ఇసుకలో నిలబడలేం. అలాంటి ఇసుకలో, గోదావరి ఇసుకలో పిల్లల్ని నిలబెడితే పిల్లలు తిట్టేవారంట. ఆ తిట్టు ఏంటంటే, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్దాం, పాతాళలోకం వెళ్ళిపోద్ది అని తిట్టేవారంట. సరిగ్గా ఆ టైంలో గేటు దగ్గర ఒక ముసలావిడ ఉండేదంట. ఆవిడ క్రైస్తవురాలు కాదు, ఆపాలు అమ్ముకునేదంట. ఆకలిగా ఉన్న పిల్లలు పరిగెత్తుకెళ్ళి ఆ ముసలమ్మ దగ్గర ఆపాలు కొనుక్కుని తిని వచ్చేవారంట. ముందు ఆపాల ముసలమ్మ చచ్చిపోయిందంట. చచ్చిపోయేటప్పటికి ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. బాప్తిసం పొందలేదు, మారు మనసు పొందలేదు, ప్రభు వాక్యం వినలేదు. ఎలా వెళ్ళింది? అద్భుతం, మరి దేవుడికి తెలుసు. అంచేత ఈ వెళ్ళిపోయింది, ప్రభు దగ్గర ఉంది.
మనస్సు దీనికి కారణమని మనకు అర్థమవుతుంది. మన మనస్సు కనుక దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఆఖరి గడువు మరణ సమయంలో ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా నువ్వే దేవుడు అని తెలవలేదు, క్షమించు అని అడిగితే వీరిని ప్రభు పరలోకమునకు తీసుకుని వెళ్తారు, పరదేశంలో ఉంచుతారు. వారు ఎవరైనా సరే మార్పు ముఖ్యం, ప్రభుతో ఉండడం ముఖ్యం. అలా జరిగింది. ఆ తర్వాత ఈ దొరసానమ్మ గారు చనిపోయే రోజు వచ్చిందంట. ఆ రోజున దేవదాసయ్య గారు, ఈ ఆపాల ముసలమ్మ, ప్రభువు కలిసి ఆ అమ్మగారి దగ్గరికి ఆత్మను తీసుకెళ్ళడానికి వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి ఆ ఆత్మ ఆవిడ చూడగానే అయ్యగారిని ప్రభువుని వదిలేసి ఆపాల ముసలమ్మను చూసిందంట. ఏంటి ఆశ్చర్యం, బాప్తిసం పొందకపోతే రక్షణ లేదు కదా, యేసు ప్రభు దగ్గరికి ఎలాగెళ్ళింది ఈవిడ అని చెప్పేసి మరి ఆశ్చర్యపోయిందంట. ఒక మాట అన్నదంట, యేసు ప్రభువుకి ఎన్నో వరాలు ఉన్నాయి, అన్ని వరాల కంటే గొప్ప వరం ఏదంటే క్షమాపణ వరం అందంటండి. ఈ ముసలమ్మను చూసి క్షమించాడు కాబట్టి ఆ అమ్మని ప్రభు తన దగ్గర ఉంచుకున్నాడు అని ఈ దొరసానమ్మ అన్నదంట. వెంటనే పాతాళ లోకం నుండి పరదేశకు వెళ్ళడానికి మనం కంత దూకినట్టు ఆయమ్మ దూకేసిందంట. మనం బోధ వచ్చినప్పుడు యువతల నుంచి అవతలకి దూకుతాం. అలాగే పరదేశు పాతాళం నుండి పరదేశునకు ఒక దూకిందంట, ప్రభువుతో పాటు వెళ్ళిపోయిందంట. అలాగే దేవుని పిల్లలారా, ఈ పునరుద్ధానం అప్పుడు, ఈ సిలువ ధ్యానం అప్పుడు మనము ప్రభు వైపు చూడగలిగితే తప్పకుండా వెళ్ళిపోగలుగుతాం. అందుచేత బోధలో తప్పులు ఎంచేవారు అక్కడే నిలబడతారు, ఈ సద్దూకయ్యలాగా. కానీ ప్రభువుని చూచిన వారు వరసలు మారుతాయి. దేవదూతల యొక్క వరస, సజీవుల యొక్క వరస. ప్రభు రెండు మాటలు ఇక్కడ చెప్పారు. ఒకటి దేవదూతల యొక్క వరస, రెండవది సజీవుల యొక్క వరస. నీ వరస ఏంటి? ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఏ వరుసలో వెళ్తావు? సజీవుల వరుసలో వెళ్తావా, దేవదూతల వరుసలో వెళ్తావా? సజీవుల వరుసలో వెళ్ళిన వారు వధువు సంఘంతో కలిసి వెళ్తారు, ప్రభువుని ఎదుర్కొంటారు. ముందు విశ్రాంతి కొరకు, ఎంత టైం అయిందిలే, ఎంతకాలం ఈ కష్టాలు పడతావు, వచ్చేనా దగ్గరికని ప్రభు రెండు చేతులు చాపి మనలను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఎందుకంటే కష్టపడిన వారు, అలసిపోయిన వారు, శ్రమలలో మరి బాధపడిన వారు వారి నైజాన్ని బట్టి వచ్చిన శ్రమల వలన కాదు, ప్రభువు కొరకు అనుభవించే శ్రమల వలన వారికి మహిమ కలుగుతుంది. కొంతమంది దురాశ పరులు ఉన్నారు, వారు మరి అంతా నాకే కావాలనుకునేవారు ఉన్నారు. అలాంటి వారి యొక్క కష్టాలకు కాదు, కానీ ప్రభు కొరకు నిలబడిన వారి కొరకు దేవుడి పునరుద్ధానం యొక్క వరస, సజీవుల యొక్క వరస ఉన్నది గనక మరి ఈ వరుసలో ప్రభువుతో నిలబడాలంటే సిలువలో నుండి ప్రభువును చూడాలి. సిలువ బయట నుంచి మనం ప్రభువును చూస్తే ఆయన అంతరంగం మనకు అర్థం కాదు. కానీ సిలువలో నుండి, ఆయన క్షమాపణలో నుండి మనం ప్రభువును చూచినప్పుడు మనం క్షమించి ఆఖరి నిమిషంలోనైనా, సౌఖ్యకాలములో కాదు, కష్టకాలములో కాదు, నువ్వు మార్పు పొందలేదు, కనీసం మరణకాలములోనైనా ఆ నిమిషంలోనైనా మారు, ప్రభువు దగ్గరికి వెళ్తావు, పాతాళం తప్పించుకుంటావు అని మనకే అర్థమవుతుంది. కనుక దేవుని పిల్లలారా, ఆయన యందు నిలబడే భాగ్యము మరి ఈ వరుసలో ఏ వరుస మీదో తెలుసుకుని మరి సిద్ధపడండి. భూమి మీద ఉన్నవారు మార్పు పొందడానికి ఒక గొప్ప అవకాశం ఉన్నదే. ఆ అవకాశమును వాడుకుంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలము. దేవుడు ఈ వాక్యమును మీ వినికిడిలో దీవించి సిద్ధపడే భాగ్యమును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, ఏ వరుసలో మేము సిద్ధపడవలేనో ఆ వరుసలో సిద్ధం చేయి. నీవు భూమి మీద ఉండగానే ఎన్ని వరుసలలో కంటే గొప్ప వరుస, జయించే వరుస, పునరుద్ధానమును అందుకునే వరుస. ప్రభువా, ఆ వరుసలో నీవు ఎలాగున నిలబడ్డావో మమ్మల్ని కూడా అలాగే నిలబెట్టి ప్రభువా వధువు సంఘానికి సిద్ధం చేయి తండ్రి. సిలువలో నుండి, నీ గుణములలో నుండి, నీ మహిమల్లో నుండి మేము నిన్ను చూడగలిగిన భాగ్యము దయచేయము. ప్రకటనలో రాయబడినట్టు మహిమ రూపధారివై ఉన్న నిన్ను
యోహాను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అవును, అచ్చ మనిషి కుమారుడే, కానీ ఇక్కడున్నట్టు లేడాయన. మహిమతో నిండుకుపోయాడు. ఆ మహిమను చూడలేక చచ్చిన వాని వల్లే పడ్డానని యోహాను రాసుకున్నాడు కదా. అవును ప్రభువా, నీ మహిమను చూడడానికి ఈ శరీరం తట్టుకోగలదా? నీ సన్నిధిలో ఉన్నప్పుడే మేము నిన్ను చూడాలి, అనుభవించాలి. ఆ భాగ్యం కొరకైన సిద్ధపాటు దయచేసి ఘనతయు కీర్తియు మహిమయు పొందుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగేందుము కాక, ఆమేన్. అందరికీ మరణాత.